హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్కిట్ అలవాటు. ఈ రోజు నేను ఈగల్ మూవీ అయితే చూసేసాను. కానీ ఇక్కడ క్రౌడ్ అయితే చాలా తక్కువగా ఉన్నారు. ఇక్కడ ముంబై కాబట్టి అంటే చాలా తక్కువ మంది వచ్చారు. అందులో వచ్చేసి ఈ రోజు ఫ్రైడే, ఇక్కడ వీక్ ఆఫ్ లేదు. రేపు సాటర్డే మరియు సండేలో క్రౌడ్ ఎక్కువగా వస్తారు. ఓవరాల్ గా ఈ మూవీ గురించి అయితే నేను చెప్తాను. ఓవరాల్ గా మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇందులో యాక్షన్ సీన్స్ మరియు అలాగే మనం రవితేజ గారిని ఎలా చూస్తాం. ఇందులో పాటల గురించి అయితే మనం ఎక్స్పెక్టేషన్ లేదు. ఒక పాట ఉంది, అది కూడా ఒక కావ్య తాపర్ గారితో ఒక పాట ఉంది. ఆ తర్వాత ఇందులో మొత్తం యాక్షన్ సీన్స్. ఫస్ట్ ఇంటర్వ్యూలు అయితే ఒక లెవెల్లో ఉంటుంది. ఏంటి ఎందుకు ఇంత ఎలివేషన్ ఇస్తున్నారు రవితేజకు, ఎవరు ఇంతకి అని అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి మనం అర్థమవుతుంది. ఒక్కొక్క రివీల్ చేస్తూ ఉంటారు. అంటే ఒక్కో క్యారెక్టర్, ఒక పిల్లాడి క్యారెక్టర్ అయినా, ఒకరు అక్కడ టీ అమ్మేవారైనా, లేకపోతే ఇంకొకరు ఏదో ఒక చిన్న క్యారెక్టర్ చేస్తూ ఈ మూవీలో ఉంటారు. కానీ వాళ్ళ ద్వారా ఈ కథ అయితే ముందుకు సాగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఓవరాల్ గా ఈ మూవీ అయితే మొత్తం యాక్షన్ సీన్స్. ఇంకా రవితేజ గారిని మనం ఎప్పుడు ఇలా చూస్తున్నాం, ఇలాంటి ఒక క్యారెక్టర్ ద్వారా ఎక్కడ చూసినా యాక్షన్ సీన్స్, గన్స్ 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 గన్స్. ఈ మూవీలో ఇంకా ఏమైనా ఉందా అంటే ఇంకా గన్స్ తప్ప, షూటింగ్ తప్ప ఇంకేమీ లేదు. ఈ మూవీ అంటే ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఫస్ట్ హాఫ్ లో అయితే ఇంకా మనకు అనిపిస్తుంది ఎందుకు చేస్తాడు ఏంటి గురించి, మనకు కూడా ఆతృత పెరుగుతుంది సినిమా చూస్తూ ఉన్నాం. కానీ లాస్ట్ ఒక మంచి మెసేజ్ అయితే పెట్టాడు భయ్య. ఎందుకంటే మనం ఎక్కడ చూసినా తాలిబాన్ లో అయినా, లేకపోతే ఇంకా పక్క దేశమైన పాకిస్తాన్ అయినా, లేకపోతే అమెరికా అయినా, అమెరికాలో జనాలకైతే గన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఫ్రీడమ్ ఎక్కువ. అక్కడ ఎవరైనా గన్స్ తీసుకొచ్చి కొనుక్కోవచ్చు. కానీ మనం అక్కడికి వాళ్ళు ఫ్రీడమ్ ఉండదు. ఎక్కడ చూసినా హాస్పిటల్కి వెళ్ళి జనాలు చంపడం, టెర్రరిస్ట్, లేకపోతే స్కూల్కి వెళ్ళి చిన్నపిల్లల్ని చంపడం, లేకపోతే మరి ఇంకా ఎక్కడెక్కడో మాల్స్ లో లేకపోతే బాంబులు పెట్టడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ మన ఇండియాలో మాత్రం ఇలాంటివి కొన్ని చోట్లే జరుగుతాయి. అవి కూడా టెర్రరిస్టులు చేసిన. కానీ రవితేజ గారి ఉద్దేశం ఏముంటుందంటే, ఎవరికి కూడా ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ కి ఒక గన్ కూడా చేతికి అందకూడదు, ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ కి గన్స్ చేతి అందకూడదు. ఎందుకంటే ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ గన్ చేతికిస్తే ఏ మర్డర్ అయినా, అంటే ఎవరినైనా కాల్చి చంపగల అర్హత ఉంటుంది. ఎందుకంటే ఒక మనిషిని చంపగలిగేది ఒక కిరాతకులు తప్ప ఇంకెవరు చంపరు భయ్యా. ఈ మూవీలో అదే సింపుల్ గా ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు మనకు. ఎవరికైనా ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ కి ఎవరికైనా ఒక గన్ గానీ, ఒక చేతగాని ప్రాణం గానీ ఎవరు ఇవ్వకూడదు. తనకు నచ్చితేనే చేయాలి, లేకపోతే చేయకూడదు. ఇలాంటి ఒక మంచి మెసేజ్ అయితే మనకి ఇచ్చాడు ఈ మూవీ ద్వారా. ఓవరాల్ గా ఈ మూవీ అయితే సూపర్. నాకైతే చాలా బాగా నచ్చింది. మరి మీకు ఎలా అనిపించింది? ఒక లైక్, షేర్, కమెంట్ ద్వారా చెప్పండి. ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం చూస్తుండండి స్కిట్ అలవాటు. థ్యాంక్ యూ. సైనింగ్ అవుట్.